మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అంటే చర్చలాగా చేద్దాం దీన్ని ఒకసారి. ఆంజనేయ రెడ్డి గారు, సరే ఇందాక మిమ్మల్ని అడిగారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి, విభజన హామీలు అనేటటువంటి విషయాన్ని వారు మాట్లాడడం జరిగింది. విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో ఏర్పడితే ఈరోజు 2026, దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. మరి 12 సంవత్సరాల విభజన హామీల గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. సో అది పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న అది. ఏంటి విభజన హామీలకు సంబంధించి ఎవరిది లోపం ఉంది, ఎవరిది లోపభూయిష్టంగా ఉంది? మంచిదండి. రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాకు 2 నిమిషాలు మీరు సమయం ఇవ్వాలి. ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, నేనేమంటున్నానంటే మనము కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత, నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో ఉండింది. మేము కొన్ని రోజులు ఆ ప్రభుత్వంలో భాగస్వాములు. తర్వాత కొన్ని సమస్యలు బయటకు రావడం, విశేఖర్ వివరంగా ఆ విషయాలు కూడా చెప్పారు. తర్వాత 5 సంవత్సరాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు మమ్మల్ని వేసే ప్రశ్నలు అన్నీ కూడా మీరు ఒకసారి ఎందుకు మీరు ప్రశ్న వేసుకోలేదు? మీరు ఏం చేశారు? విభజన హామీల పరిష్కారం కోసము కేంద్రంతో ఏం మాట్లాడారు? ఏ పరిష్కారాన్ని మీరు చేశారు? ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయి, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆనాటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారితో దావత్ తీసుకొని, కౌగిలింతలు తీసుకొని, అదేవిధంగా శాలువాలు కప్పుకొని ఏం చేశారు? అప్పుడు ఎవరి అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా అక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెక్రటరియట్లో ఉండే ఆస్తులన్నీ కూడా దారాదత్తం చేసి వచ్చారు. మీకెక్కడ ఉందండి హక్కు? ఒక నిమిషం ప్లీజ్, దయచేసి మాట్లాడండి. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఏం చేశారు మీరు? ఎందుకు ఏ రోజైనా విభజన హామీల మీద కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకొని మాట్లాడే సందర్భం ఉందా? ఒకటి. రెండోది, అసలు పోలవరాన్ని గురించి, అమరావతిని గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రశ్నించే హక్కు అసలు వైసీపీ పార్టీకే లేదండి. నేను 2-3 సంఘటనలు మీకు చెప్తాను రాజు గారు. ఈ రోజు పోలవరం ఎప్పటికి పూర్తవుతుందని ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు గారిని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంది మీకు గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారికి 4వ పెళ్లి అయినప్పటికీ పూర్తవుతుంది. ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రి సమాధానం చెప్పవలసింది చెప్పింది. అసలు పోలవరం విషయంలో ఏమైనా మీరు చిత్తశుద్ధితో పనిచేశారా? కాబట్టి మీకు ప్రశ్నించే హక్కు లేదు. దయచేసి మీరు నేను రాజుగారిని ప్రశ్నిస్తాను, నాకు ఆహ్వానిస్తాను. నేను అందులో ఏం అనుమానం. బట్ వైసీపీ నాయకులు ప్రశ్నించే హక్కే లేదు. ఒకటి. రెండోది, ఇంకొకటి ఏం చెప్పారు? పోలవరం విషయం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత R&R విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేసింది. ఆ రీహాబిలిటేషన్ కోసం 800 కోట్ల రూపాయలు, 700 కోట్ల రూపాయలు కేటాయించి వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం జరిగింది. ఈరోజు పోలవరం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు, విదేశీ నిపుణులు వచ్చి చూస్తున్నారు. పోలవరం 2027 కల్లా పూర్తవుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు రాసి పెట్టుకోండి. ఈ రోజు నేను మీకు చెప్తున్నాను, మనం మళ్ళా ఎటు చర్చలో పాల్గొనే వాళ్ళం కాబట్టి. ఇంకోటి, మీరు ఏమంటున్నారు? స్టీల్ ఫ్యాక్టరీ ఏం చేశారు? నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆనాటి చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే చీఫ్ సెక్రటరీగా వచ్చిన చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారు? ఆయన్ని చీఫ్ సెక్రటరీ నుంచి తొలగించేశారు. ఈ మధ్య కాలంలో ఏం చెప్పారు సుబ్రహ్మణ్యం గారు? ఆయన చాలా ఆశ్చర్యం వచ్చింది రాష్ట్ర ప్రజలకి. మనం స్టీల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తీసేసి దాన్ని రియల్ ఎస్టేట్ చేద్దామండి అని చెప్తే నేనే ఆశ్చర్యపోయారని చీఫ్ సెక్రటరీ చెప్పారా లేదా? రాజు గారు, మీకు తెలుసు కదా విషయము, అది పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. కాబట్టి స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. ఈ రోజు స్టీల్ ఫ్యాక్టరీకి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. మీరు దాన్ని గ్రాంట్ గా మారుస్తారా లేదా ఇంకేదో అప్ప అనే చర్చలు పక్కన పెట్టినా చాలా స్పష్టంగా స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాదని చెప్పడం జరిగింది. ఒకటి. రెండోది, మీరు మీ మాటల్లో ఏం చెప్తున్నారు? మీరు నిధులు పెద్ద ఎత్తున వస్తున్నాయి, హామీలు ఇస్తున్నారు, కానీ విడుదల కావడం లేదని. ఎస్, మీతో నేను ఏకీభవిస్తున్నాను. కారణం ఏంటంటే చాలా మనం ఒక ఇంప్రెషన్ లో ఉంటాం, ఒక అభిప్రాయంలో ఉంటాం. అక్కడ కేటాయింపులు జరిగిన వెంటనే
ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి వెళితే వాళ్ళు ఎన్నో విమానాల్లో బస్తాల కేసు ఆ కేటాయింపులంతా ఆ డబ్బంతా పంపిస్తాను మనం అనుకుంటాం. అది కాదండి. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. గవర్నమెంట్ అట్ట పనిచేయదు. మనము నిధులు ఒక కేటాయింపు ఇచ్చిన తర్వాత దాన్ని విడతల వారిని రిలీజ్ చేస్తారు. చేసిన తర్వాత యూసీలు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైతే నిధులు ఇచ్చారో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పనిచేస్తుందని యుటిలిటీ సర్టిఫికేట్ లో పంపించాలి. పంపించిన తర్వాత మళ్ళీ నిధులు రిలీజ్ చేస్తాడు. అది చూసినప్పుడు గత ప్రభుత్వం పని చేయలేదు. కాబట్టి ఈ రోజు వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రశ్నించే హక్కే లేదు. వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు అమరావతి మీద. ఈ రోజు అమరావతి ఎంత పెద్ద ఎత్తున ఇది అభివృద్ధి జరుగుతుంది మనం చూస్తున్నాం కదా. ఓకే ఆంజనేయ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అమరావతి మీద ఎట్ ది సేమ్ టైం బడ్జెట్కి సంబంధించి విభజన హామీల మీద ప్రశ్నించే హక్కు లేదు అనేది ఆంజనేయ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఆన్సర్. క్లోజ్ చేయండి సార్, మాట్లాడండి ప్లీజ్. అదే నేను అంటున్నాను, ప్రశ్నిస్తే మీకు హక్కు లేదంటే వైసీపీ పార్టీ కాబట్టి మాకు లేదా, ఆంధ్రప్రదేశ్ పౌరులకే లేదా అని చెప్పమానండి. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్రతి ఒక్కరు వైసీపీ పార్టీలో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్ళండి వెంకటేశ్వర గారు. బడ్జెట్ లో అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. మీరు అసెంబ్లీకి వెళ్ళండి. వస్తారులేండి సార్ వాళ్ళు పౌరులుగా ప్రశ్నిస్తా ఉంటున్నారు. ఇక్కడ ఒకటి సార్ ఆంజనేయ రెడ్డి గారు వాళ్ళు ఏమంటున్నారు, మేము పౌరులుగా ప్రశ్నిస్తాం, పౌరులుగా ప్రశ్నించేటటువంటి బాధ్యత మాకుంది అంటున్నారు. మీరు ఇందాక అన్నారు మరి రాష్ట్ర బడ్జెట్ విషయంలో కూడా లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తారా అనేది. ఆంజనేయ రెడ్డి గారు నా వర్షన్ మీరు వినాలి. ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్, వెంకటేశ్వర రెడ్డి గారిని మనం మాట్లాడేవాలి ప్లీజ్. ఎస్ ఆంజనేయ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడేవాలి. దొంగతనం బయటపడిందని, వాళ్ళ అసమర్థత బయటపడిందని, వాళ్ళ దొంగతనం బయటపడిందని మా ప్రశ్నలకి మధ్యలో అడ్డుకుంటున్నారు. మేమేమంటామంటే ప్యానెల్లో ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్, నేను మాట్లాడలేదు